ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతికర్రనైనను, జాలెనైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడి నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకున్నారో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడి అని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గుర్చి విని ఇటుతోచక ఉండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచిననియు, కొందరు ఏలియా కనబడిననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియూ చెప్పుకొనుచుండిరి. అప్పుడు హేరోదు, నేను యోహానును తలగొట్టించి తిని గదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నాను, అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకుని బేత్సైదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. ప్రొద్దుగ్రుంకనారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనము ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూచుకుని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయుము అని ఆయనతో చెప్పిరి. ఆయన, మీరే వారికి భోజనము పెట్టుడి అని వారితో చెప్పగా వారు, మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు. మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన, వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడి అని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపెళ్ళెత్తిరి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండేరి. నేనెవడనని జనసమూహంలో చెప్పుకొనుచున్నారు అని ఆయన వారిని అడుగగా వారు, బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియాయనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచున్నారు అనిరి. అందుకాయన, మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారు అని వారిని అడుగగా పేతురు, నీవు దేవుని క్రీస్తువు అనెను. ఆయన, ఇది ఎవనితోనూ చెప్పవద్దు అని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకున గోరువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని నేడలా లేక నష్టపరుచుకుని నేడలా వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకునినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచియున్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా
పేతురు యేసుతో, ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. అతడి ఇలాగు మాటలాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేనేర్పరచుకునిన నా కుమారుడు, ఈయన మాట వినుడి అనే ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికినీ తెలియజేయక వారు ఊరుకుండిరి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వాని పట్టును. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కారినట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటును గాని వారి చేత కాలేదు అని మొర్రపెట్టుకునెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్ము అని చెప్పెను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వారి తండ్రికి అప్పగించెను. గనుక అందరూ దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారా మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడు గనుక వారు దానిని తెలుసుకునలేదు. మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడుగవెరచిరి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలువబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడు అని వారితో చెప్పెను. యోహాను, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనక వానిని ఆటంకపరిచితిమి అని చెప్పెను. అందుకు యేసు, మీరు వానిని ఆటంకపరచుకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షముననున్నవాడే అని అతనితో చెప్పెను. ఆయన పరమునకు చేర్చుకునబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళను అభిముఖుడైనందున వారాయనను చేర్చుకునలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతట వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదను అని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకునుటకనెను స్థలము లేదు అని అతనితో చెప్పెను. ఆయన మరి ఒకనితో, నా వెంట రమ్ము అని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్ము అని మనవి చేసెను. అందుకాయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుని నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము అని వానితో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా ఇంటనున్న వారిద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్ము అని అడుగగా యేసు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని వానితో చెప్పెను. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకునుడి. మీరు వెళ్ళుడి. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవనినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు.
మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఇండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి, మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకునుడి అని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సుధమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై ఉండును అని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడినెడలా ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు. అయినను విమర్శకాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండును. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అనెను. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి అని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడి అని వారితో చెప్పెను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడునూ ఎరుగడు, తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించును వాడును తప్ప మరెవడనూ ఎరుగడు అని చెప్పెను. అప్పుడాయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నాను అని ఏకాంతమందు వారితో అనెను. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్యజీవమునకు వారసులనగుటకు నేనేమి చేయవలను అని ఆయనను శోధించుచూ అడిగెను. అందుకాయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది, నీవేమి చదువుచున్నావు అని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడియున్నది అని చెప్పెను. అందుకాయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చెయ్యము, అప్పుడు జీవించెదవు అని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు, అవునుగాని నా పొరుగువాడెవడు అని యేసునడిగెను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగివెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకుళ్ళ వానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదను అని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు,
అతని మీద జాలిపడినవాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చెయ్యుము అని అతనితో చెప్పెను. అంతట వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరియా అను సహోదరియు ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చెయ్యమని ఆమెతో చెప్పుము అనెను. అందుకు ప్రభువు, మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ఆమెతో చెప్పెను.